శిరీష్ గారు ఉన్నారా? రైట్. కృష్ణాంజనేయులు గారు, ఒకటండి, భారీ నిరసనలకి వైసీపీ పూనుకోబోతోంది. ఢిల్లీ పర్యటన ఒకటి ఉంది, తర్వాత నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. అది ఫీజు రీంబర్స్మెంట్ అనేది ఒకటే ఆస్పెక్ట్, తర్వాత ఏదైతే ఇక్కడ డిఎస్సిలో అక్రమాలు అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఇలా చాలా రకాలు కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాల అక్రమాల గురించి ముందుకు వెళ్లే దిశగా వైసీపీ ప్లాన్ చేస్తున్న ఈ తరుణంలో మహిళల అన్యాయాల గురించి వాటన్నిటి కూడా మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా హామీలు ఎగ్గొట్టే ప్రక్రియ అని ఇది అంటున్నారు కూటమి ప్రభుత్వం. మీరేమంటారు? డైవర్షన్ పాలిటిక్స్ నిజంగా నడుస్తున్నాయా? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల తరపున పోరాటం చేయటం, ప్రజల సమస్యల మీద గొంతెత్తటం, ప్రజలతో మమేకం కావటం, ప్రభుత్వం చేసేటువంటి తప్పులు పొరపాట్లను ఎత్తి చూపటం అనేటువంటిది వాళ్ళ లక్ష్యంగా ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉద్యమాలు చేయడానికి పిలిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రతిపక్ష పార్టీ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇది నిజంగా ఇది మంచి పరిణామం అనేటువంటిది నా అభిప్రాయం. అయితే ఈ 2 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా అభియోగం ఏంటి అని అంటే, ప్రజల తరపున మాట్లాడటం కానీ, పోట్లాడటం కానీ, పోరాడటం కానీ ఏమీ చేయటం లేదు అనేటువంటిది నా అభియోగం. ఇందాక చెప్తున్నారు కదా చిన్నపరెడ్డి గారు, ఉద్యమాలు చేసాం, ఆ ఉద్యమాలు చేశాను. ఉద్యమాలు వీటంటే పేరు పలకాలి అని అంటే, ఉద్యమం అంటే ఏంటి, కనీసం ఓ ధర్నా అంటే ఏంటి, నిరసన అంటే ఏంటి, వీటి మీద కనీసమైనటువంటి అవగాహన ఉండాలి అనేటువంటిది నా అభిప్రాయం. ఏదో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఆక్వా రైతుల కోసం ఒక మీటింగు, పొగాకు రైతుల కోసం ఒక ర్యాలీ, మామిడి రైతుల కోసం ఇంకొక ర్యాలీ, మిర్చి రైతుల కోసం ఇంకొక ర్యాలీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్యాదర్ కావటం, సీఎం అరవటం, ఇదే ఉద్యమం? ఇది ఉద్యమం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో చేసినటువంటి ప్రజల తరపున ఉద్యమాలు అంటూ ఏమీ లేవు. ఒక 2 కార్యక్రమాలు, కనీసంగా ఒక బాధ్యతగా 2 కార్యక్రమాలు నిర్వర్తించారు. అంతవరకు నేను అంగీకరిస్తాను. ఆ 2 ఏంటి అంటే, ఒకటి డిఎస్సి, మెగా డిఎస్సిలో అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించారు, వాటిని మళ్ళీ ఆఫ్ చేశారు, వాటిని కొనసాగించడం లేదు. మరి దాంట్లో ఏదైనా కంక్లూజన్ వచ్చే వరకు కొనసాగించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. 2వ కార్యక్రమం ఏంటి అని అంటే, ప్రజలకు వెన్నుపోటు, ఈ 2 ఏళ్ల ప్రభుత్వం అనేటువంటి దాని మీద వెన్నుపోటు కార్యక్రమాన్ని ఒకదాన్ని తీసుకున్నారు. ఈ 2 ఏళ్ల ప్రభుత్వం అయినటువంటి నేపథ్యంలో జూన్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఈ 2 కార్యక్రమాలు తప్ప ఇక ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళు చేసింది ఏం లేదు. వీటి 2 కార్యక్రమాల్లో కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మాత్రమే వీళ్ళు ప్రోగ్రామ్ చేసి, మిగతా కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా, జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి బాగా ప్రచారం అయ్యేటువంటి విధంగా కేవలం ఆ కార్యక్రమాలు చేసేసి జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చూసుకొని వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం. దీనివల్ల ప్రజలకు వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పద్ధతి మార్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కూడా పద్ధతి మార్చుకోవాలి. నేను ప్రజల తరఫున పోట్లాడమని చెప్తున్నాను, వద్దని చెప్పటం వాళ్ళదే బాధ్యత. ఈ ప్రభుత్వాలు తప్పులు చేయవన్నీ కూడా నేను చెప్పను. పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే, అక్రమాలు చేస్తే, అన్యాయాలు చేస్తే, వాటిని ఎదుర్కొనేటువంటి సత్తా ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. 40% వాళ్ళకు ఓట్లు వచ్చినాయి మొన్న. కాబట్టి వాళ్ళదే బాధ్యత. మాలాంటి వాళ్ళు ప్రజాస్వామికవాదులు కొంతమంది మాట్లాడినా అది పెద్దగా ఒక వ్యక్తుల గొంతుగా కాదు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా బాధ్యత వహించి కేవలము స్టేజ్ షోలు, అదే విధంగా ర్యాలీలు, ఈ విధమైన సీఎం అని అరవటం, జనాన్ని గ్యాదర్ చేసుకోవటము, దీనివల్ల ఏదో జగన్ క్రేజీ ఉంది అనేటువంటి విధంగా చెప్పుకునేటువంటి ప్రయత్నాలు చెప్పండి. అవన్నీ నమ్మే పరిస్థితుల్లో, కృష్ణాంజనేయులు గారు మీరు ఇప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ నమ్మే పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారా? ఎస్ అండి, మీరు ఒక అంశాన్ని గమనించండి. భారతదేశంలో 1952 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలన్నీ కూడా, అన్ని ఎన్నికలు, ప్రతి ఎన్నికల్లో కూడా ఉన్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయినప్పుడు వాళ్ళను ఓడించటం మాత్రమే జరిగింది. మిగతా వాళ్ళు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు ఆటోమేటిక్ గా. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే కూటమి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా లేదా, వైసీపీని నమ్ముతారా లేదా, ఈ పాయింట్ లేదండి అసలుకే. మీరు ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ ఎవరనేది చూసేటువంటి పరిస్థితి ఉండదు ప్రజల్లో. అందుకని వీళ్ళు 2 ఏళ్లలో ఏం చేశారు, 3 ఏళ్లలో ఏం చేస్తారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. కనీసంగా
రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనంలో లేకపోతే ఇంకో ప్రత్యామ్నాయం ఏదైనా వచ్చి వీళ్ళ స్పేస్ ను ఆక్రమించేదానికి ప్రమాదం ఉంటది. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను చెప్తున్నా, జనంలో ఉండండి, మీరు జనం తరపున మాట్లాడండి. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే మీరే అని కలలు కనవద్దు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, ఏముంటది 5 ఏళ్ళు నిద్రపోతే కళ్ళు మూసుకుంటే నిద్రపోతే సరిపోయింది, 5 ఏళ్ళు తిరిగిపోతాయని ఆయన బెంగళూరులో కూర్చొని కఠోరమైనటువంటి దీక్ష చేస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, అప్పుడు ర్యాలీలు చేస్తున్నాడు. ఇలా ఉంటే ఏమైందంటే పెద్ద పెద్ద పార్టీలు, బలమైన పార్టీలు ఉన్నా కూడా మన తమిళనాడులో ఏమైంది, డిఎంకే ఒకవైపున బలంగా ఉంది, ఏడిఎంకే బీజేపీ బలంగా ఉన్నాయి, వీళ్ళిద్దరు ఉన్నారు, మధ్యలో వచ్చాడు టీవీకే విజయ్. ఏముంది, జనం వీళ్ళిద్దరు వేస్ట్, వీళ్ళిద్దరు వాళ్ళ ఉపయోగం లేదని టీవీకేని గెలిపించారు. అందుకని జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తే కూర్చోరు. కూటమి ఫెయిల్ అయితే ఒకవేళ ప్రత్యామ్నాయం ఎవరైనా వస్తే వాళ్ళకి తనుకొని, గద్దలాగా తనుకొని వెళ్ళిపోతారు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. మాకు ప్రతిపక్ష హోదా కావాలి, మీకు ప్రజలు ఇవ్వలేదు, ముఖ్యమంత్రిగా పనికిరావు జగన్మోహన్ రెడ్డి నువ్వు అని తిప్పికొట్టారు. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని 11 సీట్లు ఇచ్చారు. కాబట్టి ప్రతిపక్షంగా మీకు ఇచ్చినటువంటి 11 సీట్లతో ప్రజల తరపున మాట్లాడండి, పోట్లాడండి, ప్రజల తరపున ఉండండి అని నేను చెప్తున్నా. ఉద్యమాలు చేయాలని నేను కోరుకుంటున్నా. మీరు ఈ స్టేజ్ షోలు చేసి జగన్మోహన్ రెడ్డి షో పుటప్స్, జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా చేసేటువంటి ఉద్యమాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ ఉండదు అనేటువంటిది నా సూచన. రైట్, కృష్ణాంజలి గారు మళ్ళీ మాట్లాడదాం. శిరీష్ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్,